మన ముఖ్య అతిథి గట్టిగా చప్పట్లతోని ఆయన స్వాగతించుకుందాం. మరి శ్రీ మరి రాజశేఖర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే మల్కాజ్గిరిని సాదరంగా మరొక్కసారి ఆయన స్వాగతం పలుకుతాం. ప్రజలకు సేవ చేస్తూ చిన్న వయసులోనే ఒక గొప్ప స్థాయికి ఎదిగి అందరి మనస్సులో అలా ఉండిపోయినట్టు వ్యక్తి మన శ్రీ మరి రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే మల్కాజ్గిరి మరొక్కసారి ఆయన్ని స్వాగతించుకుందాం. వారిని కూడా స్వాగతిద్దాం. స్వామీజీ గారి ఆశీస్సులు పుష్పమాలతోనే మరి శ్రీ మరి రాజశేఖర్ రెడ్డి గారు ఇలాగే మరి అన్నింట జయోస్తు అని విజయోస్తు అని మనందరి మనసులో ఉంది. సో ఆయన ఇంకా రానిద్దరం కూడాను చిన్న వయసులోనే ఒక స్థాయికి ఎదిగి అందరి మనసులు అలా నిలిచిపోయారు. ఆయన చేసినటువంటి సేవలు ప్రతి నెల మనం చూస్తూ ఉంటాము. సో ఇదే మా ఆశ. ఇవాళ పూజ్య గురువు గారు ఇక్కడ అందరి పుష్పాలతో హోలీ జరుపుతే అందరూ కూడా మంచిగా నాకు మొదటిసారి ఈ ఎక్స్పీరియన్స్ ఇక్కడ పూలతోటి హోలీ ఆడడం అనేది ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నా. నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. కలర్స్ తోటి కాకుండా అదేవిధంగా గురువు గారు భక్త కింకర్ దామోదర్ గారికి మరియు ఇక్కడికి వచ్చిన మా బీఆర్ఎస్ పెద్దలు, మా కార్పొరేటర్ గారు అయినటువంటి శాంతి గారికి, మా అదేవిధంగా అజిత్ సాయి గారికి, మా ఢిల్లీ అన్నకు, మా శ్రీధర్ అన్నకు, మా మామకు, మరియు అవినాష్ గారికి, కరణ్ సింగ్ గారికి, సుదర్శని అక్కకు, జాహిర్ ఆరోగ్యాలతో ఇదే విధంగా అంటే జీవితంలో హోలీ జరుపుకునే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎంతో స్ఫూర్తిదాయకంగా మేమైతే అలా నిలిచిపోయి వింటూ ఉంటాం మీ మాటల్ని. మాకు ఎప్పటికైనా మీ చేయుత ఉండాలనేసే కోరుకుంటున్నాం. గట్టిగా చప్పట్లతోని ఒక్కసారి ఆయనను అభినందిద్దాం. అలాగే యూత్ లీడర్ यहाँ अभी हमने माननीय श्री एमएलए मालूम मैं बता रहा श्री मरी राजशेखर रेड्डी जी से इनसे मेरा पहले भी एक बार भेंट हुआ था और एक भारत श्रेष्ठ भारत बोल करके मुझे यहाँ पर बुलाया है। भारत एक ही है, ये याद रखिएगा, और भारत है तो वो श्रेष्ठ है। समझ में आता है? भारत एक ही है, दो चार नहीं। भायम रताम इति भारत मतलब है भारत वो स्थान है जहाँ पर केवल ज्ञानी, शिष्टाचारी, सदाचारी, धर्मात्मा, पुण्यात्मा श्रेष्ठ है। एक ही नाम है हमारा, का नाम भारत बोल करके वर्णन है, उसको हमने मेहनत करके इंडिया बना लिया। इसे रखना है। इंडिया में मूर्ख ज्ञानियों का स्थान, जो दूसरों का अच्छा करने वालों का स्थान, जिसके अंदर समाज के उन्नति के लिए प्रयास की भावना है, वो सब भारतवासी है। याद रखिएगा, जो दूसरों का नुकसान पहुंचा, स्वार्थ को केंद्र करके चलते, वो लोग भारतवासी नहीं है। एक भारत श्रेष्ठ भारत का अगर आप सब मिलजुल करके रहने का प्रयास कीजिएगा, हमारा विचार ही वसुधैव कुटुंबकम का विचार है। हम सब एक परिवार हैं, इन्हें साथ में बोलते कि गौ माता की, हाँ सचिन जी जो है अभी मिलके भी गए। याद रखिएगा, शास्त्र बोलकर गाय सिर्फ गौ माता की सेवा करने से चूक जाता है तो वो घर में कोई भी सुखी कभी भी नहीं रह सकता है। जो लोग गौ सेवा करते हैं उनका साथ देना,
उनके साथ खड़े रहना, अपने अपने सामर्थ्य के अनुसार जैसे भी कर सकते सेवा जरूर करना। गोमाता की सेवा से ही, अब आप देखिएगा, घर में अगर माँ दुखी है वो घर कभी भी फल नहीं सकता। ये धरती हमारी माँ है, कोई गाय ही आनंद में रह सकते हैं। इस चीज़ को बोलते हुए मैं यहीं पर विश्राम लेता हूँ और आप सभी को, विशेष करके हमारे, क्योंकि इस समय आप सब में वरिष्ठ यही है, तो मतलब पद से, ठीक है, जो आप सब धर्म के लिए, गोमाता के लिए, देश की एकता के लिए, समाज के उत्थान के लिए प्रयासरत है, आप सबको मैं हृदय से शुभकामना देता हूँ। भगवान का आशीर्वाद आप सबके ऊपर हो, यही प्रार्थना करते हुए अपने वाणी को यही विश्राम देता हूँ। वृंदावन बिहारी लाल की। बोलो ఈ ఉత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ మంచి జరగాలి అని, భగవంతుడు అనుగ్రహం ఎప్పుడు ఉండాలి అని ప్రార్థిస్తూ జయరాజేశ్యామ్. మిలాన్ ఏర్పాటు చేసిన సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. నాకైతే ఇది మొదటిసారి ఎక్స్పీరియన్స్. అంటే హోలీ ఇన్ని రకాలుగా ఆడతారు అనేది మొదటిసారి చూసినాం. పువ్వులతోటి ఇవాళ హోలీ ఆడడం ఇక్కడ మొదటిసారి నాకు ఎక్స్పీరియన్స్ అయింది. చాలా మంచిగా అనిపించింది. అదేవిధంగా గురువుగారిని కూడా కలవడం జరిగింది, ఆయన ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఇక్కడ ఏ సందర్భం ఉన్నా, వీళ్ళ ఏ ఫెస్టివల్స్ ఉన్నా ముందుకు తీసుకెళ్తామనేసి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా ఇక్కడున్న ప్రవాసీ అనలేమేమో, నార్త్ ఇండియన్ కమ్యూనిటీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లాస్ట్ ఇయర్ ఇంకా చేస్తూ ఓడిపోయారు, 38 years అనేసి. సో 29 వరకు ఎట్లయినా ఒక మంచి పోస్ట్. క్లారిటీ ఉంటుంది, మీరు ఒకసారి చూడండి. నవ్వాలి, చిరునవ్వు. తో పాటు వచ్చేసారు శ్రీ మర్రి రాజేశ్వర. తర్వాత మన పాపకు సన్మానం చేశారు గారు. నవ్వాలి మీరు. యూత్ లీడర్స్ శ్రీధర్ గారు, వెంకటేష్ గారు, నాగేష్ గారు, థ్యాంక్ యూ సార్. మరి వాళ్ళ వంతు ఒక టీవీ కనిపించాలి మీ ఇంట్లో కాదు, కళ్ళల్లో. ఒక్కసారి స్మైల్ చేయండి. అది పెడికిని పట్టించండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆంటోనీ సార్ మీకోసం పిలిచి అసలు ఆంటోనీ గారు ఒక సినిమాలో AK-47 పెట్టుకొని తిరుగుతూ ఉంటారు అనమాట. AK-47 నాగరాజు గారు. రామ లక్ష్మణ్ జానకి జై రామ్ కి, జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ్ జానకి. हरण्य का डांस है. ఉండని వామన రూప మహేశ్వర పుత్ర దీన
ప్రియం హరిహరాజం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప తురగవాహనం సుందరానం వరగదాయుధం వేదవర్ణితం గురుకృపాకరం కీర్తన ప్రియం హరిహరామజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప త్రిభువనార్చితం దేవతాత్మకం ప్రమయనం ప్రభుం నిర్దేశికం త్రిదశ పూజితం చింతితప్రదం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్య ఇవాళ 133 డివిజన్ మచ్చబొల్లారంలో పుష్ప హోలీ మిలన్ 4th ఇయర్ ఇది. మేము 3 ఇయర్స్ నుంచి బృందావన్లో ఎలా అయితే ఫ్లవర్ హోలీ అవుతుందో అట్లా ఇక్కడ ఫ్లవర్ హోలీ జరుపుకుంటాము. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే దాని మీద మేము ఈ పుష్ప హోలీ జరుపుకుంటాము. చీఫ్ గెస్ట్ వచ్చేసి మన ఎమ్మెల్యే గారు వచ్చారు, మర్రి రాజశేఖర్ రెడ్డి గారు. ఎవ్రీ ఇయర్ ఇలాగే హ్యాపీగా అందరం